బ్రోకర్లను ప్రభుత్వంలో పెట్టుకొని మీరు ఒలింపిక్స్ నిర్వహణ చేస్తాను అది బ్రహ్మాండంగా ఉంది. దిస్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై బంచ్ ఆఫ్ జోకర్స్ అండ్ బ్రోకర్. ఎందుకంటున్నానంటే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటావు. అసలు ఒలింపిక్ నిర్వహణ అంటే ఏంటి? పోయిన ఒలింపిక్స్ నిర్వహణకి 1,50,000 కోట్ల యొక్క వ్యయమైంది. 1,50,000 కోట్లు దగ్గర దగ్గర 15,000 మంది పైగా అథ్లెట్లు క్రీడాకారులు పాల్గొంటారు. దాంట్లో 12,000 మంది మేజర్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళు వింటారు అనుకోండి. అంటే ప్లేయర్లు ఎంతమంది ఉంటే దానికి కావాల్సినటువంటి ఒక సెక్యూరిటీ కానివ్వండి, మిగతా నిర్వహణ కావాల్సినటువంటి స్టాఫ్, పెద్ద వ్యవహారం అభివృద్ధి చెందినటువంటి ఒక దేశాలు అయితే ఉన్నాయో అటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలే ఒలింపిక్స్ నిర్వహణకు పారిపోతా ఉన్నారు. ఇవాళ మాకొద్దన్నటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. బిల్లులకు కమిషన్లు అడుగుతావు, ఒలింపిక్స్ నిర్వహణ చేస్తామంట. మినిమం అవగాహన ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోతే బాగుందని నువ్వు అంటున్నావు కదా, మళ్ళీ కేసీఆర్ ఏం చేయలేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చేయలేకపోతే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా బాగుంటే? మీరు వచ్చి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో హైదరాబాద్ నగరంలో ఓ ఫ్లైఓవర్ కట్టినావా పోనీ, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టినావా పోనీ, ఏదైనా కొత్త రోడ్డు వేసినావా పోనీ? అంటే ఏంది ద్వంద్వార్థాల మాటలు? అందుకే జోకర్ మాటలు.